నిన్ను గురించి నీవేమనుకుంటున్నావు? నిన్ను గురించి నీ దేవుడు ఏమనుకుంటున్నాడు అని జ్ఞాపకం చేసుకుంటే మనముగా మనం ఏమనుకుంటామంటే, నా స్థితి ఇంతే, నేను జ్ఞానము లేనివాడను, నేను తెలివి లేనివాడను, నా ఆర్థిక పరిస్థితులు చాలని వాడను, నేను మాట్లాడితే ఎవరు లక్ష్య పెట్టరు, నేను ఏ పనికి వెళ్ళినా ఆ పనిలో నేను జయం పొందుకోలేను, నేను అనేకమైనటువంటి విషయాలన్నిటిలో నేను ఫెయిల్యూర్ అయ్యేటువంటి వ్యక్తిని, నా జీవితంలో విజయం అంటూ లేనటువంటి జీవితం నాది, నేను స్థిరపడలేని వాడను, స్థిరత్వం లేని వాడను, నన్నెవ్వరు కూడా దృష్టించరు, నన్నెవ్వరు కూడా లక్ష్య పెట్టరు అని నీకు నీవుగా నిందించుకుంటూ, నీకు నీవుగా తగ్గించుకుంటూ నీలో కుమిలిపోతూ ఈరోజు ఉన్నావేమో. దేవుని మాటగా ఈరోజు మీతో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. మనలను మనం అనుకుంటూ మనల్ని నిందించుకుంటూ కృంగిపోవడం కంటే, మనము నమ్మిన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనలను పిలిచిన దేవుడు మనలను గురించి ఏమనుకుంటున్నాడు అన్నది ప్రాముఖ్యత. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కూడా ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో తన ప్రజలను ప్రభు పిలిచినప్పుడు వారు కూడా అనేక రీతులుగా అనేక విధాలుగా మేము కూడా అన్ఫిట్, లేదా మేము కూడా యోగ్యులము కాదు, మేము కూడా ఈ పనిని చేయలేమని వారు పలుకుతూ ఉన్నారు. కానీ వారిగా ఇలాగ అనుకుంటూ ఉంటే దేవుడు వారిని గురించి ఏమన్నాడని జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మోషే మనకు కనబడతాడు. ఇశ్రాయేలులకు రాజుగా ఉండడానికి దేవుడు మోషేని పిలిచినప్పుడు మోషే అంటాడు కదా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నత్తివాడను, నేను నాయకుడిగా ఉండడం ఏంటి అని మోషే అంటాడు. కానీ మోషేని దేవుడు అంటాడు, పిలిచిన వాడు నేను గనుక నీకు నోటి మాంద్యం ఉంటే ఏంటి, నత్తి ఉంటే ఏంటి, మాట్లాడించేవాడు నేను, నిన్ను నడిపించేవాడు నేను, నాయకుడిగా నిలబెట్టేవాడు నేను. కాబట్టి ఈరోజు ఎలాంటి దీనహీన స్థితిలో ఉన్నా అది మనది కాదు, శాశ్వతం కాదు. దానిలో నుండి దేవుడు నూతన వ్యక్తిగా మన దేవుడు మారుస్తాడు. సొలొమోను కూడా పిలిచినప్పుడు సొలొమోను ఏమంటాడు, అయ్యా ఈ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు బుద్ధి చాలదు, జ్ఞానం చాలదు అంటాడు. కానీ దేవుడు అంటాడు కదా, నీ జ్ఞానము గొప్పదే, నిన్ను జ్ఞానవంతుడిగా తీర్చిదిద్దు. ఎలాంటి జ్ఞానం ఇస్తానన్నాడు? ఇప్పుడున్న తరములో కానీ, ముందు గడిచిన తరముల్లో కానీ, రాబోతున్న తరములో కానీ నీ వంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు కూడా ఉండరని అంతగా దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అందుకని ఈరోజు నీ జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఈరోజు నిన్ను గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నిన్ను గురించి నువ్వేమని కృంగిపోతే నేను ఇంతే అని నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. కానీ ఈరోజు నన్ను గురించి నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుని చిత్తములో నా జీవితంలో నెరవేర్చబడాలని ఈరోజు నీ జీవితాన్ని దేవునికి అప్పచెప్పు. నీకు అప్పగించిన ఏ పనిలో కూడా నీ దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకు. ఆ పనిలో దేవుడు నిన్ను ఒక జ్ఞానిగాను, ఒక నాయకునిగాను, ఒక ఉన్నతమైన వ్యక్తిగాను ప్రభు ఖచ్చితంగా నిలబెడతాడు.